స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ విభాగం మనం ఇప్పుడు డిస్కస్ సెక్షన్ 4లో ఉంటాయన్నమాట. 3 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 ఇవి ఇంటర్నల్ చాయిస్తో ఉంటాయి. 3 క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో SCERT వారు రూపొందించిన బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి మనకి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ 10th చాప్టర్ ఇది. ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీనికి చాయిస్ ఇంటర్నల్ చాయిస్గా దీనికి కాంబినేషన్ ఏంటనమాట, ఎలక్ట్రిసిటీ. దాని పక్కనే ఉన్న చాప్టర్ 11 ఎలక్ట్రిసిటీ 15Bగా ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 15A ఆర్ 15B. ఈ 15th A మానవుని కన్ను రంగుల ప్రపంచం హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో కూడా ఏ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంటో SCERT వారే కొన్ని క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్నీ చదివేశాక ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక బయటకు వెళ్ళడం బెటర్. ఇవన్నీ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పి ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. క్వశ్చన్ నెంబర్ 2, హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. మయోపియాకి సంబంధించి మనం డిఫెక్ట్ ఉన్న డయాగ్రాము అలాగే కరెక్టెడ్ డయాగ్రామ్ రెండు కూడా గీస్తే రెండు గీయాలి ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలన్నమాట. ఇది సెకండ్ క్వశ్చన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3, ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ది ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోపియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. సేమ్ ఇంతకు ముందు మయోపియా చెప్పినట్లుగా హైపర్మెట్రోపియాకి కూడా సూటబుల్ డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, టిండాల్ ఎఫెక్ట్. అలాగే క్వశ్చన్ నెంబర్ 5, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా అండ్ పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 6, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ సిలియర్ ఇమేజెస్ అండ్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్లో ఇవి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ 15th A అనేది AS1కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్ 1 ఫస్ట్ స్టాండర్డ్కి సంబంధించింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. లేదా డిఫైన్ అకామిడేషన్, సిలియర్ ఇమేజెస్ అండ్ నియర్ పాయింట్, ఫార్ పాయింట్ వగైరా ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్ని చదవాలనుకుంటే మెయిన్ ఫండమెంటల్గా మీరు మయోపియా, హైపర్మెట్రోపియా, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈ క్వశ్చన్స్ చదివేశాక ఈ స్మాల్ డెఫినేషన్స్ ఉన్నాయి చూసారా, అకామిడేషన్ ఆఫ్ ఐలాండ్స్, సిలియర్ ఇమేజెస్, అలాగే నియర్ పాయింట్, ఫార్ పాయింట్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఇలాంటి షార్ట్ ఆన్సర్స్ ఏవైనా 4 కలిపి 8 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇది 15th A. ఇక 15th B గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 15th B మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి వస్తుంది. ఇది SCERT వారు రూపొందించిన స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్. ఇవి నేను ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ముందుగా గవర్నమెంట్ ఇచ్చిన స్టడీ మెటీరియల్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కవర్ చేయడం బెటర్ కదా. అవి ముందుగా కవర్ చేశాక ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా క్వశ్చన్స్ చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఈ క్వశ్చన్స్ ఫండమెంటల్గా ముందుగా చదివితే మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 15Bలో SCERT AP వారు ఇచ్చిన 3 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, deduce the expression for the equivalent resistance of 3 resistors connected in parallel in an electric circuit. ఇది మనకి ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఇలా కానీ లేదా 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అలా కూడా మీకు ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇదేంటంటే మనకి R అని చెప్పి R = R1 + R2 + R3 అని కూడా ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఇలా 4 డెఫినేషన్స్, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్లా, ఎలక్ట్రిక్ పవర్, అలా 4 డెఫినేషన్స్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది AS1 కాబట్టి. అలాగే SCERT AP వారు రూపొందించిన 3 మోడల్ పేపర్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన క్వశ్చన్ ఇది. వై ఇస్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. అలాగే దీనిలోనే వై షుడ్ వి కనెక్ట్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి 8 మార్క్స్గా ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా కొంచెం గమనించండి. ఆ 3 క్వశ్చన్స్తో పాటు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు Q = I²RT డెరివేషన్ క్వశ్చన్ కూడా చదవచ్చు. క్వశ్చన్ నెంబర్ 16A,
చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీఆర్టీ డిజైన్ చేసిన చాప్టర్ 1లోని 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవే. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ కెమికల్ డబుల్. అలాగే వాట్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దే, రైట్ విత్ వన్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ నెంబర్ 3 వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీ డిజైన్ చేసిన క్వశ్చన్ పేపర్సే, నేను చెప్పినవి కాదండి. ఇవి వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ కాబట్టి డ్యామ్ షూర్గా ముందుగా ఇవి చదవండి. క్వశ్చన్ నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి కరోజన్, ర్యాన్సిడిటీ, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. మంచి క్వశ్చన్ ఇది. ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ రాసి వాటిని వివరించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట, వాటి డెఫినేషన్స్ రాయడం. అట్లాగే క్వశ్చన్ నెంబర్ 5 మీకు తెలిసిందే, ఇది బ్యాలెన్స్ ద ఈక్వేషన్స్ అని చెప్పి ఏ ఈక్వేషన్స్ ఉన్నా సరే మీరు చదవండి. కంపల్సరీగా రావడానికి అవకాశం ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది, బ్యాలెన్స్ ద ఈక్వేషన్స్. ఈ క్వశ్చన్కి కాంబినేషన్గా 16B మనకి చాప్టర్ 4 అయిన కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఈ 16th క్వశ్చన్ అనేది కెమిస్ట్రీకి సంబంధించిన కంటెంట్లో ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 16A కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, 16B ఏమో ఇక్కడ మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో కెమిస్ట్రీ కంటెంట్లో ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఇలా అని కానీ, లేదా మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అని కానీ అడుగుతారు. 8 మార్క్స్ క్వశ్చన్, డయాగ్రామ్స్ కూడా గీయాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ హోమోలోగస్ సిరీస్ అండ్ బి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. క్వశ్చన్ నెంబర్ 3 హౌ కెన్ ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్ బి డిఫరెన్షియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది కూడా కొంచెం గమనించదగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లో కూడా ఒక మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి కొంచెం దీన్ని కూడా శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఈ 4 క్వశ్చన్లు మాత్రమే మనకి ఎస్సీఆర్టీ ఏపీ వారు డిజైన్ చేసిన స్టడీ మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 17A చాప్టర్ 12 అయిన మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఎస్సీఆర్టీ వాటి స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఏ కంపాస్ నీడిల్ ఈజ్ రిఫ్లెక్టెడ్ విచ్ ఈస్ కెప్ట్ నియర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇది ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా డైరెక్ట్గా అడగవచ్చు, లేదా ఇట్లా మ్యాగ్నెటిక్ నీడిల్ కంపాస్లో ఉండే మ్యాగ్నెటిక్ నీడిల్ రిఫ్లెక్షన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ రాయమని అడగవచ్చు, లేదా హౌ కెన్ ఇట్ బి షోన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ దట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఫార్మ్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ అని చెప్పి ఇలాగైనా అడగవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 2 డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో ద ఫార్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. Question number 3 describe an activity to show that magnetic field is produced around a current carrying straight conductor. Question number 4 describe with the help of a diagram an activity to show the current carrying conductor experiences a force when placed in a magnetic field. ఇలా వీటిలో ఎక్కువ శాతం కష్టపెట్టాలి అనుకుంటే తప్ప ఈజీగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్కి మించిన క్వశ్చన్ లేదు. సో ఐరిస్టెడ్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా చదివి ఉండండి. ఇవి కూడా చదవండి. 4th క్వశ్చన్ కూడా మంచి క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 17B మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ చాప్టర్లో ఎస్సీఆర్టీ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, 8 మార్క్స్వి. ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ అని కానీ, లేదా ఎయిర్ అండ్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ కరోజన్ ఎక్స్పెరిమెంట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్తాం మేము ఈ చాప్టర్లో ఉండే ఈ క్వశ్చన్ని ముఖ్యంగా. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్. అదర్ మెటల్ సాల్ట్స్తో ఎలా చర్య పొందితే డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి సంబంధించినవి కూడా ఎక్స్పెరిమెంట్సే. అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కూడా ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం ఎంపిక చేసుకొని చదవడం మంచిది. ఒక విద్యార్థి పాస్ అవ్వాలన్నా, లేదంటే 50/50 మార్క్స్ తెచ్చుకోవాలన్నా చాలా కీలకమైనవి కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ వీడియో చివరి దాకా చూసి చక్కగా అన్నీ కూడా లెసన్స్ రివిజన్ చేసుకోండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.